హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇప్పుడే కటింగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశానండి. అలానే ఇంకొక వీడియో కూడా తీద్దాం అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నేను లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను చూడండి, 2 రోజుల క్రితము. ఇలాంటి కస్టమర్స్ ఉంటే టైలర్స్ గోవిందా అనేసి దాని కింద అయితే కామెంట్స్ వచ్చాయండి. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. అంటే నా మాదిరిగా నష్టపోయిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారండి. ఎందుకు అని అంటే మనం చేసే పని ఏంటంటే నమ్మకం మీద ఉంటుంది అన్నట్టుగా, మనిషిని నమ్మైతే మనమైతే బట్టలు ఇస్తాము. వాళ్ళు మనం బట్టలు ఇచ్చినంత నమ్మకంగా వాళ్ళు డబ్బులు ఇవ్వాలని అయితే వాళ్ళకు ఉండదు అనమాట. ఎందుకంటే నాకు నిన్న మొన్న కూడా ఇది ఒకటి జరిగిందండి. 1 year 2 years నుంచి వాళ్ళు మన దగ్గర బట్టలు ఇచ్చున్నారు. వస్తుంది అప్పుడప్పుడు బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటుంది. ఒక 10 బ్లౌజులు ఇచ్చింది. ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించుకొని వెళ్తుంది, కానీ మనీ అనేది చేతిలోకి అయితే ఇవ్వట్లేదు అనమాట. వస్తుంది, ఒక బ్లౌజ్ కుట్టిండే బ్లౌజ్ ఎత్తుకెళ్తే అన్ని కుట్టడాక ఇచ్చేస్తాను అంటది. మా ఆయన ఏంటంటే ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వదు, ఎక్కువ కుట్టద్దు, నువ్వు ఒక్కొక్క బ్లౌజే కుట్టు, ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకో అని కూడా అన్నాడు అనమాట. కొంచెం 100-200 అయితే ఇచ్చింది, కానీ లైనింగ్స్ కూడా రావండి. ఇంకా అట్లా సరే, ఇంక మొహమాటం మీద వస్తే కుట్టిస్తే తీసుకెళ్తా ఉంది. నిన్న మట్టుకు ఏంది అంటే అడిగేశాను అనమాట, మొత్తం అమౌంట్ ఒకసారిగా ఇస్తే కుట్టించేస్తాను కదా అంటే, అన్నీ కుట్టేసే అక్క, ఒకసారి ఇచ్చి తీసుకెళ్తానంటే, నువ్వు కుట్టిన వాటికే ఇవ్వట్లేదు, ఇంక అన్నీ కుడితే ఏమి ఇస్తావు నువ్వు అన్నట్టుగా మా ఆయన ఏం చేశారంటే, ఇంకా మేము కుట్టట్లేదులే, నువ్వు కుట్టిన వాటి వరకు డబ్బులు ఇచ్చేసేసి మిగతా బ్లౌజెస్ అనేవి తీసుకెళ్ళిపోమ్మా, కుట్టట్లేదు అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి సరే అక్క బట్టలు ఇచ్చేసేయండి, నేను ఒక వారం తర్వాత వచ్చి డబ్బులు ఇస్తాను అంటే, బట్టలు మన దగ్గర ఉంటేనే వచ్చి ఇచ్చేది కష్టంగా ఉందన్నమాట. బట్టలు మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మనకి ఇవ్వడం కరెక్టేనా అని చెప్పేసి మా ఆయన ఉండేసి, లేదమ్మా ఇచ్చేసి తీసుకెళ్ళండి మీరు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో మేము ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా అంటే, సరేనండి ఫోన్పే ఉందా అంటే, సరే ఉంది, మాకు ఫోన్పే లేదండి, వేరే వాళ్ళు మా బంధువులకు ఉంటే అమ్మాయి కాడ వేపించేసేసి అమ్మాయిని అయితే పంపించేసామన్నమాట. డబ్బులు ఉండి కూడా ఇవ్వకుండా వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారనమాట. ఎలాగైనా మీ దగ్గర బట్టలు తీసుకెళ్ళిపోవాలి, కానీ డబ్బులు అయితే ఇవ్వరండి. డబ్బు మనం కుట్టేదే రూపాయి వస్తుంది అన్నట్టుగా, రూపాయి నష్టానికి అనేసి ఎందుకు చేయాలి? లేదు ఒకవేళ కుట్టించేసాము తీసుకెళ్ళిపోతారు, ఇచ్చినారు కదా అని చెప్పి నమ్మకంతో ఇవ్వరు. ముందు నెల మగ్గం వర్క్ అయితే ఒకటి వేయించానండి, 2,500 దాకా అయిందనమాట. ఆ అమ్మాయి 500 చేతిలో పెట్టింది. సరే వర్క్ వేయించండి ఇస్తాను నేను అని చెప్పేసి నమ్మకం, మంచి కస్టమరే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2 నెలలు అయిపోతూ ఉంది, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 500 ఇచ్చింది, మొత్తం పెట్టుబడి పెట్టి మేము వేయించామన్నమాట. వర్కర్కి అంతా మేము కట్టాలి కదండి, కూలీలు అన్నీ కట్టాము. వర్క్ వేయించుకుంది, వాళ్ళ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఆ అమ్మాయి అయితే మనీ తెచ్చి ఇవ్వలేదు. ఆ అమ్మాయి రాదనమాట, వాళ్ళ నాన్నను కానీ వాళ్ళ ఆయన్న కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళేటప్పుడు మటుకు వీళ్ళు వస్తారనమాట. సరే ఎందుకులే తెలిసిన వాళ్ళు అన్నట్టుగా నేను వర్క్ వేసేసి ఉంటే ఇచ్చేసానండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫోన్ చేయలేదు, మనీ అనేది ఇవ్వలేదన్నమాట. ఇంకా ఏ నమ్మకంతో వాళ్ళకి మనం వర్క్లు వేయాలి, బ్లౌజెస్ కుట్టాలి, దానికి ఈరోజు రేపు చూసుకొని ఫోన్ చేసి అయితే అడిగేస్తాను అనమాట. నా డబ్బులు నాకు వేసేయమ్మా, నేనైతే బ్లౌజెస్ అయితే కుట్టట్లేదులే అన్నట్టుగా గట్టిగా మాట్లాడేద్దాము అనుకుంటున్నాను. లేకపోతే వీళ్ళంతా అసలు మాట వినట్లేదండి. ఇప్పుడు మన దగ్గర వర్క్లన్నీ వేయించుకొని కుట్టించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళి నమ్మకం మీద వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, అక్క నేను వచ్చి ఇస్తాను అక్క మీకు డబ్బులు అంటే, అతను కూడా వచ్చి మనీ కట్టలేదన్నమాట. ఎంతవరకనే మనిషిని నమ్మాలి మనం? మా ఆయన అదే అంటారు, ఎక్కువ నమ్మి వర్క్లు వేయించొద్దు, నువ్వు మనం పెట్టుబడి పెట్టుకొని నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము చాలా డబ్బులు వర్క్ వేయించేసేసి నష్టపోయి ఉన్నామండి. వీళ్ళేమో సరే ఇస్తారులే, ఒక ఇన్నేళ్ళ నుంచి కుట్టించుకుంటున్నారు, ఇలా మోసం చేయరు కదా అన్నట్టుగా మేము కూడా వర్క్లు వేసేసి కుట్టిస్తూ ఉంటాం. వీళ్ళు మటుకు తరచూ ఇదే పని చేస్తుంటారు. నేనైతే మా ఆయన అయితే ఇవ్వద్దని వేస్తాను, నేను ఇంకా మనిషిని తోసుకోలేక ఇస్తాను. ఆయన దగ్గర అయితే నాకు తిట్టుబడుతూ ఉంటాయన్నమాట, ఎందుకు ఇచ్చావు, అలా నమ్మకూడదు అని ఆయన కొంచెమన్నా అంటారు. నేనైతే మరీ మోసపోతూ ఉంటానండి. ఇప్పుడు కొంచెం డబ్బుల దగ్గర గట్టిగా ఉండడము, ఇస్తేనే బట్టలు ఇవ్వడము, ఇచ్చేదాకా కొంతమంది కుట్టకుండా ఉండడం, ఇలా కొన్ని అయితే చేస్తున్నాను. ఫస్ట్లో అయితే అలా కాదండి, చాలా వరకు నమ్మేదాన్ని అనమాట, చాలా వరకు నమ్మి ఇచ్చేసేదాన్ని అనమాట. వాళ్ళు ఏమంటే నామాలు పెట్టడం అయితే అలవాటు చేసేసుకున్నారు. మా ఆయన దగ్గర అయితే నాకు ఫుల్ తిట్లండి. ఎక్కువ ఏంటంటే బట్టల విషయం కాదు, మనుషులు ఏంటంటే బాగా క్లోజ్గా మాట్లాడేస్తాను అనమాట. నేను బాగా కలిసిపోతాను, అది నాకు మైనస్ అవుతుంది అనమాట. మన పనియా మనమా అన్నట్టు ఉండాలండి. ఎక్కువ క్లోజ్నెస్లోకి వెళ్ళాము అని అంటే మనీ రావడం కూడా కొంచెం కష్టమైపోతుంది అనమాట. బట్టలు ఇచ్చారా, కుట్టామా, డబ్బులు తీసుకున్నామా, ఈ మాత్రమే మనం మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం దగ్గరగా మాట్లాడాము అంటే వాళ్ళు మనీ కాడ లేట్ చేస్తున్నారండి. కొంచెం డబ్బుల దగ్గర కొంచెం చూసుకొని ఇలా ఉండండి. అయితే ఎంతమంది కామెంట్ చేశారు అని అంటే, నాకు ఇంతంత ఇవ్వాలక్క, నాకు సేమ్ ఇలానే జరిగింది అని అంటే,
మెయిన్ అప్పు ఇవ్వడం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి అయితే ఉండదండి. మా ఆయన అయితే ఖాళీ అయినా ఉండు, ఎందుకు వాళ్ళకి కుట్టేది, మనం ఖాళీ అయినా ఉందాము, ఎందుకు వాళ్ళకి కుట్టి మనం అప్పులు వెళ్ళిపోయి మళ్ళీ లైనింగ్స్కి ఫాల్స్ జిగ్జాగ్ వీటికంతా అమౌంట్ మేము పే చేసుకోవాలి కదా. లైనింగ్ తేవాలంటే లైనింగ్ ఒక బ్లౌజ్కి ఎంత అయిపోతుందండి, 50 రూపాయలు 60 రూపాయలు లైనింగ్ అవుతుంది, ఒక ఫాల్స్ అవుతుంది, జిగ్జాగ్ చేయించిన వాళ్ళకి మనీ కట్టాలి. ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ కట్టే వాటికి చేసే వాటికి అంతా కూడా ఇబ్బంది అయితే మేము పడుతున్నాం అనమాట. అందువల్ల ఏంటి అంటే ఏంటంటే అప్పులు కుట్టకూడదు అన్నట్టుగా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళని 1-2 సార్లు ఫోన్ చేసి అడగండి. మీరు ఫోన్ చేయలేదు అంటే ఒక అమ్మాయి అయితే మిషన్ నేర్చుకున్న అమ్మాయేనండి, బాగా 2 రోజులు వచ్చి నేర్చుకునింది, ఇంకా బాగా ఎక్కువ చాలా ఏళ్ళ నుంచి కుట్టించుకుంటున్న అమ్మాయి 2,000-3,000 బ్లాక్ పెట్టేసింది అనమాట. ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని బట్టలు ఇవ్వడం కూడా ఆపేసింది, నా దగ్గర రావడం కూడా ఆపేసింది అనమాట. నేను పోనీలే మన దగ్గర కుట్టించుకునే అమ్మాయి కదా అనేసి నేను వచ్చి శారీస్ అట్లా అంటుకుంటే ఇవ్వక ఊరెళ్తున్నానంటే నేను ఇచ్చేసానండి. ఎక్కడికి వెళ్తుందిలే ఇస్తుందిలే అన్నట్టుగా నేను ఇచ్చేసాను. ఆ అమ్మాయి మటుకు నన్ను మోసం చేసింది అనమాట. మా ఆయన మటుకు నేను చిన్నగా తిట్టట్లేదు అనమాట. నువ్వు నన్ను ఇవ్వద్దు అంటే ఇచ్చేస్తావు అంటే మొహమాటం మీద ఇచ్చేస్తాను, కానీ వాళ్ళు ఏమో ఇలా చేస్తున్నారండి. ప్రతి తప్ప నాకు ఇలానే జరుగుతుందండి. నాకు లాస్ట్కి మా ఆయన చెప్పిందే కరెక్ట్, వాళ్ళంతా మోసం చేస్తున్నారు నిన్ను, నువ్వు నమ్మద్దు అని చెప్తారు. నేను మటుకు ఏంటంటే ఇస్తారులే అబ్బాయి అడిగిపోతారు, కొంచెం మొహపరిచి ఉన్నారు, మొహమాటం అంటే వాళ్ళకి లేని మొహమాటం మనకు దేనికండి. డబ్బుల విషయం కూడా కొంచెం గట్టిగా ఉండండి. బట్టలు మీ దగ్గరే పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇస్తానంటే ఇచ్చేసి తీసుకెళ్ళండి, మొహమాటం లేకుండా చెప్పండి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదండి. నేను అనుభవిస్తున్నాను కదా, నాకు తెలిసి ఈ విషయం. చాలా అంటే చాలా డబ్బులు రావాలి. ఇప్పుడు మాకు రొటేషన్ అయ్యేదానికి కూడా మాకు కష్టం అయిపోతుంది అనమాట. లైనింగ్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు తేవాలి అని అంటే మనం కుట్టితే మనకు వచ్చేదాంతోనే మనకు జరగాలి అన్నప్పుడు రొటేషన్ కావాలి కదా. మా పనే ఇదే అనమాట. మా ఆయన నేను ఇద్దరం టైలరింగే చేస్తాము. మా పనే. కొంతమంది మంచి కస్టమర్స్ ఉన్నారండి. మంచి కస్టమర్స్ ఏంటంటే ఇచ్చేసి తీసుకెళ్తారు. ఒక్కొక్కరు ఏంటంటే ముందుగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట మాకు. ఇలాగ కొంతమంది ఏంటంటే కొన్ని జుట్టు పార్టీలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిపోతారు, ఇంకా ఇచ్చేదానికి సమస్య లేదు. వాళ్ళకి ఇచ్చేసేసి మనము ఎదురు చూస్తూ ఉండాలి, మనం ఇచ్చేసేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మా ఆయన ఏమంటారంటే నీ దగ్గర పెట్టుకో వస్తువు, వాళ్ళు ఇచ్చి తీసుకెళ్లేలాగా నువ్వు మేనేజ్ చేసుకో, ఫ్రెండ్షిప్ అనేది తగ్గించు కొంచెం. బట్టలు మనం కుట్టే వాళ్ళము వాళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నట్టుగానే ఉండాలి. ఎక్కువ క్లోజ్నెస్ ఉండింది అంటే మెయిన్ ఏంటంటే అమౌంట్ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట. ఏ విషయమైనా కూడా అమౌంట్ దగ్గరికి వచ్చి ఆగుతుందండి. కాబట్టి ఏంటంటే మన పని ఈ డబ్బుల విషయం అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడుకోండి, మనీ కరెక్ట్గా రాసుకోండి. కొంతమంది ఏంటంటే ఇచ్చేసేసి కూడా, కొంతమంది ఇవ్వకుండా కూడా ఇచ్చేస్తామని చెప్పే వాళ్ళైతే ఎంతోమంది ఉన్నారండి. అట్లా కూడాను 10 మంది వచ్చి ఇల్లు మనకి నేను కరెక్ట్గా అన్ని రాసి పెట్టుకుంటాను. మా ఆయనకి నాకు బాగా గుర్తండి. ఒకరమైతే మర్చిపోతాం, నేను మా ఆయన ఇద్దరం ఉంటాం కదా, ఎలా మర్చిపోతాము. అలా కూడా చాలామంది ఏంటంటే నేను ఇచ్చేసాను, నువ్వు మర్చిపోయావు అనేసి అయితే చెప్తారనమాట. సరే ఇంకా అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మొహమాటం మీద కూడా వదిలేయాల్సి వస్తుంది. ఒక్కొక్కరు ఏంటంటే కావాలని డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కుట్టిన బ్లౌజ్ బాగలేదని చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. టైలరింగ్ అంటే ఏదో ఊరికే అయిపోతుందని మీరు అందరూ అనుకుంటున్నారు. చాలా అంటే చాలా కష్టాలు, లాభ నష్టాలు కూడా ఉంటాయన్నమాట టైలరింగ్లో వరకు. కొంచెం ఓపిక చేసుకొని ఉండాలి, కుట్టాలి అన్నమాట. అప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది. సక్సెస్ అంటే పెట్టుబడి మనం ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలండి, వచ్చేదంటూ ఏం ఉండదు. ఒకరైతే ఎంప్లాయీసే అనమాట, ఎంప్లాయీసే, కానీ ఆ అమ్మాయి కుట్టించేసుకొని 4 ఏళ్ళు అవుతుందండి. ఇదే ఇప్పుడు చెప్పాను కదా, నమ్మకం మీద ఇచ్చేయడంతో 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ అంటే బట్టలు ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఆ 2,000-3,000 ఇచ్చి బట్టలు తీసుకెళ్ళింది. చూసారా, బట్టలు మన దగ్గర ఉండడం వల్ల ఆ అమ్మాయి ఎప్పటికైనా ఎత్తుక్కొని వచ్చి మనకు డబ్బులు ఇచ్చింది. అదే బట్టలు మన దగ్గర లేవు అంటే వాళ్ళు రారు. అంత నమ్మకంగా ఈ రోజుల్లో ఎవరు లేరనమాట. వాళ్ళకి ఇవ్వాలి, మనం వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాం కదా, ఎంత ఉత్తమ అట్లండి. అట్లా ఎన్నో బ్లౌజులు, వర్క్ బ్లౌజులు కూడా నాకు నిలిచిపోయినట్టు ఉన్నాయన్నమాట. వర్క్ వేపించేసేయండి అక్క అని చెప్పేసి అడ్వాన్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. శారీ అయితే తీసుకెళ్ళిపోతారు. నేను బ్లౌజ్కి వర్క్ వేయించిన తర్వాత వాళ్ళైతే రారు. అట్లా ఎన్నో కూడా నష్టపోయినానండి నేను చాలా వరకు కూడా. కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెనక ముందు చూసుకొని వర్క్ వేయించండి. వర్క్లు ఏమన్నా మగ్గం వర్క్ వేయించాలంటే అడ్వాన్స్ కాదు, వర్క్ డబ్బులు తీసుకునేదాకా వర్క్ అయితే వేయించద్దండి. వర్క్ డబ్బులు తీసుకున్నాక వర్క్ వేయించండి. మెయిన్ ఏంటంటే అప్పులు అస్సలు కుట్టద్దు. అప్పులు కుట్టడం వల్ల ఎదవలు అయిపోతాం అనమాట, ఇది గ్యారంటీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి. చాలామంది నాకు ఇలాగే జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు. ఈ నిన్న మొన్న కూడా జరిగిందండి నాకు ఈ విధంగా మోసం చేసి తీసుకెళ్దాం అనుకున్నారు, కానీ మా ఆయన కొంచెం గట్టిగా పట్టుకొని ఆ డబ్బులు తీసుకునేదాకా బట్టలు ఇవ్వలేదన్నమాట. వాళ్ళు డబ్బులు పెట్టుకొని కూడా మనకి అబద్ధం చెప్పారు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ తప్పించుకుని వెళ్ళడానికి అట్లా చెప్పారనమాట. ఇచ్చేదాకా ఇవ్వలేదండి, కాబట్టి డబ్బులు వచ్చాయి అనమాట. కొంచెం గట్టిగా ఉన్నారంటే మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి.